పట్టభద్రులు ఉపాధ్యాయుల మండలి ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 5 మండలి స్థానాలకు గాను 3 పట్టభద్రులు 2 ఉపాధ్యాయ స్థానాలకు నేడు ఓటింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 20న ఓట్లు లెక్కించనున్నారు. విశాఖలోని ఆర్కే మిషన్ స్కూల్లో ఎంపీ కంభంపాటి హరిబాబు, మండలి సభ్యుడు ఎంవీవీఎస్ మూర్తి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలుగుదేశం, భాజపా బలపరిచిన ఎన్డీఏ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని వారన్నారు. ఉత్తరాంధ్రలో మొత్తం 1,54,000 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా 254 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఈ రోజు అదృష్టం పరీక్షించుకునే రోజు. నా ప్రగాఢ విశ్వాసం ఎన్డీఏ అభ్యర్థి మాధవ్ అత్యధిక మెజారిటీతోటి మొదటి కౌంట్లో నెగ్గుతాడనేటువంటి అభిప్రాయం నాకు పూర్తిగా కలిగింది. ఎందుకంటే చూసిన తర్వాత, నియోజకవర్గంతో చూసిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు మనసులో పెట్టుకుని విశాఖపట్నం అభివృద్ధి చెందాలనుకుంటే శాసనమండలి సభ్యులు కూడా విశాఖపట్నం అభివృద్ధి మీద, ఈ 3 జిల్లాల అభివృద్ధి మీద దృష్టి సారించి అభివృద్ధి చేసుకోవాలని నియోజకవర్గం. సాధారణంగా ఈ యొక్క ఎన్నికల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. 50% పోలైతే చాలా బాగా పోలినట్టు. కానీ ఈసారి నాకు విశ్వాసం ఉంది, ఓటర్లు బాగా తరలి వచ్చి 55% పైగా పోలే అవకాశం ఉంది. కాబట్టి ఎంత ఓటింగ్ శాతం పెరిగితే అంత విజయ అవకాశాలు మాధవ్ గారికి పెరుగుతాయి. ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గ పోలింగ్ ప్రారంభమైంది. విశాఖ జిల్లాలో, విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 1,54,000 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వీరంతా కూడాను తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా 254 పోలింగ్ కేంద్రాలని ఈ 3 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాలు కూడాను వెబ్ క్యాముల ద్వారా మొత్తం వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నేరుగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి కార్యాలయం నుంచి వీటిని పరీక్షించేందుకు వీలుగా ఈ వెబ్ కాస్టింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా ఆ నెట్వర్క్ను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ విశాఖ జిల్లాలో ప్రత్యేకించి గిరిజన ప్రాంతంలోని, అలాగే మైదాన ప్రాంతంలో అంతా కలిపి 134 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం. ఉదయం 8 గంటలకి ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు 50 నుంచి 55% వరకు ఓట్లు పోలే అవకాశం ఉందనేసేమో ఈ రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి. 3 ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, అలాగే 27 మంది స్వతంత్రులు ఈసారి రంగంలో ఉన్నారు. మొత్తం 30 మంది అభ్యర్థులకి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వీలుగా ఈ పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే దీనికి సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండాను ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. అన్ని ప్రాంతాల్లోని ప్రత్యేకంగా పోలీస్ అధికారులు వాళ్ళని నియమించడం కూడా జరిగింది. అలాగే ప్రవీణ్ కుమార్ ఎన్నికల సంఘం పరిశీలకుడిగా ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. మొత్తం ఈ ప్రక్రియనంతటినీ కూడాను ఎన్నికల సంఘం నేరుగా పర్యవేక్షిస్తోంది. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.